ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనాలు తెలియపరుచుకున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మేము ఈ మధ్యకి ఇలా రావడం కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి గురించి ఈ లోకంలో ఉండే జీవితం కాకోకుండా, ఈ లోక జీవితం నుంచి పరలోక జీవితానికి మనం ఎలా వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలన్న విషయాలు మీకు చెప్పడానికి వచ్చాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ భూమి మీద నివసిస్తున్న మనం అందరం కూడా మన జీవితాల్లో జరిగే ప్రతి దాని గురించి కూడా చాలా జాగ్రత్తగా మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, అందుట్లో మనం పెళ్ళయిన తర్వాత ఎవరికైనా పిల్లలు పుడితే కనుక వాళ్ళ విషయంలో స్కూల్లో ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎలాంటి స్కూల్ అయితే బాగుంటుందని ఆలోచిస్తారు. అంటే బెస్ట్ స్కూల్లో జాయిన్ చేయాలన్న విషయం వాళ్ళకు ఒక అవగాహన ఉండి మంచి స్కూల్లో జాయిన్ చేయాలన్న దాని గురించి ఆలోచిస్తారు. అదే కొంతకాలం అయిన తర్వాత అదే పిల్లోడికి స్కూల్ అయిన తర్వాత మరలా కాలేజీలో కూడా ఏ కాలేజీలో జాయిన్ చేయాలని ఆలోచిస్తారు. అదే పెళ్లి కాని వారైతే అటు 10 తరాలు ఇటు 10 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలన్న సామెత లెక్క వివాహం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఒక పెళ్లి విషయంలో కానీ ఇల్లు విషయంలో కానీ చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. అనేక మంది సలహాలు తీసుకుంటారు. ఎందుకు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి ఆచితూచిగా అడుగులేస్తున్నారంటే, ఎక్కడ మనం రాంగ్ స్టెప్ అయితే మన భవిష్యత్తు దెబ్బతింటుందో, లేక మన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందో, మనం ఉండే నివాస విషయంలో మనం జాగ్రత్తగా కట్టుకుపోతే తర్వాత ఉండడానికి అది ఇబ్బందిగా ఉంటుందని, మన అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా మనం ఉంటాం. ప్రియమైన వాళ్ళ, అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ భూమి మీద ఉండే మనం 60-70 సంవత్సరాల ఈ జీవితంలో మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. మన పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదు. మనకు పుట్టబోయే పిల్లలు ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు ఇబ్బందిగా ఉండకూడదని మనం చాలా జాగ్రత్తగా ఇల్లులు కట్టుకుంటాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటాం. అన్ని విషయాల్లో మనకి చాలా జాగ్రత్త ఉంటది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి దాని గురించి మనం జాగ్రత్త పడుతున్నాం తప్ప, ఈ భూమి మీద మన జీవితం అయిపోయిన తర్వాత మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామన్న దాని గురించి మనం జాగ్రత్తలు తీసుకోమండి. ఎందుకంటే మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఈ భూమి మీదకి ఈ భూమి మీద నుంచి పరలోకానికి ఎలా వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళగలుగుతాం, అసలే నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను, దేని గురించి మనం ఆలోచించం. ఈ భూమి మీద ఉన్న ప్రతి దాని గురించి ఆలోచిస్తాం తప్ప, చనిపోయిన తర్వాత నా ప్రయాణం ఏంటి, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, ఎలా ఉంటే నేను మనశ్శాంతిగా ఉండే ప్రదేశానికి వెళ్తానని మనం అందరం కూడా ఆలోచించం. ప్రియమైన వాళ్ళు, అందుకే మేము ఈ మధ్యకి రావడం జరిగింది. ఎందుకంటే చనిపోయిన తర్వాత మరొక మార్గం ఉంది, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది, చనిపోయిన తర్వాత ఒక చోటకి వెళ్ళవలసిన ప్రదేశం ఉంది. మనం అందరం కూడా మాట్లాడతాం, తెలుసో తెలియక ఒక మాట మాట్లాడతాం చనిపోయిన దగ్గరికి వెళ్ళి, మనసుకి అదే ఆత్మకు శాంతి కలగాలని. అంటే ఆత్మకు శాంతి ఉన్నదని మనకు తెలుసు, ఆత్మకి బాధ ఉన్నదని మనకు తెలుసు. ఈ రెండు తెలిసిన మనము ఆత్మ శాంతిగా ఉండాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అసలు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను ఎవరిని నమ్ముకుంటే ఆ పరలోకానికి వెళ్తానని మనం ఆలోచించం. ప్రియమైన వాళ్ళు, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి దాని గురించి జాగ్రత్త తీసుకోకపోయినా పర్లేదు. పిల్లవాడికి సెకండ్ ఆప్షన్ ఉంటుంది, ఒక నెల టెస్టింగ్ చేసి మరలా స్కూల్లో మార్చుకోవచ్చు, కాలేజ్ అయినా మార్చుకోవచ్చు, తర్వాత ఇల్లు అయినా సరే రీమోడలింగ్ చేసుకోవచ్చు. కానీ అన్నిటికీ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది. కానీ చనిపోయిన తర్వాత మరలా వెనక్కి వచ్చి భూమి మీద మనం మంచిగా బ్రతికి వెళ్ళడానికి అవకాశం లేదు. చనిపోయిన తర్వాత మనం పరలోకానిక నరకానిక అనేది ఈ 2 మార్గాలే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి. ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే ఈ జీవితం కొంతకాలం మట్టుకే 60 లేదా